ఇప్పుడంటే అందరం మెసేజ్లు చేసుకుంటున్నాం మొబైల్లో, లేకపోతే ఇట్లా ఈమెయిల్స్ చేసుకున్నాం. మనకు అప్పుడు ఏమన్నీ లేవు చిన్నప్పుడు. మనకి ఎట్లా టెలిగ్రామ్, లెటర్స్ గుర్తున్నాయి, ఇంగ్లాండ్ లెటర్స్ యూఎస్ లో మా ఇప్పుడు పెడితే అదేదో 7 days తర్వాత ఎప్పుడు వెళ్ళేది. యూఎస్ లో మా మామయ్యకి అప్పుడు లెటర్స్ బట్ ఆ లెటర్ వస్తే ఆ ఎక్సైట్మెంటే వేరు. దానికి చుట్టుపక్కల ఇట్లా బ్లాక్ ఇట్లా బ్లూ కలర్ వైట్ కవర్ చూడంగానే ఎక్సైట్ అయిపోతుంది. లెటర్ ఎవరు రాస్తారో వాళ్ళకి. అప్పుడప్పుడు మా డాడీ రాస్తుండే, ఆయన క్యాంప్స్ లో వెళ్ళేవాడు, ఆ క్యాంప్స్ నుంచి మాకు పంపించేవాడు అనమాట. ఇంకోటి మన మామయ్య యుఎస్ మామయ్య, ఆయన కూడా పంపించేవాడు. సో ఆ లెటర్స్, అప్పుడు ఆ లెటర్ వచ్చిందంటే అది ఒక ఎక్సైట్మెంట్, ఆనందం. అరే ఎవరు రాస్తారో మనకి లెటర్. మళ్ళీ అప్పుడు మా మామయ్య మనకి $10 $20 కూడా పంపించాడు చెక్. ల్యాండ్ లైన్ ఫోన్స్ అప్పుడు. ఇప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్స్, మనకి ల్యాండ్ లైన్ ఫోన్స్ ఎక్కువసేపు మాట్లాడిచ్చేవాడు కాదు డాడీ, ఎందుకంటే చార్జెస్. అప్పుడు మనం మిస్డ్ కాల్స్ ఎట్లా ఇచ్చేవాళ్ళం గుర్తుందా? వన్ రింగ్ ఏదో ఉంటుండే. మనకి తెలిసిన వాళ్ళు ఎవరికైనా చేయాలంటే ఒక రింగ్ పెట్టి పెట్టాలి. అట్లా కోడ్స్ ఉంటుండే. గర్ల్ ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉంటుండే. నాకు లేకుండే, వీడుకుండేవారు గర్ల్ ఫ్రెండ్స్. సో గర్ల్ ఫ్రెండ్ అప్పట్లో ఉంటుండే. ఏమోలే, ఇట్స్ ఎ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్, వద్దులే. ఎందుకంటే ఫ్యూచర్ లో వీడికి ప్రాబ్లం రావచ్చు.